అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గుండెపూడి శివ సుధీర్ శర్మ గారి ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా దేవీ నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఇవాళ మన హనుమత్ వారాహి ప్రత్యంగిర యజ్ఞస్థలి త్రిశక్తి పీఠంలో మన గురువు గారి ఆధ్వర్యంలో అసలు నవరాత్రులు ఎలా నిర్వహిస్తున్నారు, ఏ రోజు ఏ రూపంలో అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఆ అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యాలు ఏంటి, ఎంత భక్తితో కొలవాలి ఏంటి, శ్రద్ధాభక్తులు ఎలా ఉండాలి, మనకి ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఈరోజు మన సుధీర్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాము. అండ్ మీరు చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ అమ్మవారు నిజంగా అలా కళ్ళు అయితే మూసుకోబుద్ధి కావట్లేదు, అంత అందంగా ఉన్నారు. సో ఇక్కడైతే నాకు ఒక డౌట్ కూడా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మన మామూలుగా నవరాత్రులు అంటే 9 కదా, 9 రోజుల పాటు 9 రకాలైనటువంటి రూపాలలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అలాంటి రూపాలలో మనం పూజ చేసుకుంటూ ఉంటాం, వాటికి తగ్గట్టుగా నైవేద్యాలు పెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ 11 మంది అమ్మవార్లని చాలా అందంగా కన్నుల పండుగగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అసలు 11 మంది అమ్మవార్లు ఎందుకున్నారు, వీళ్ళ యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. గురువు గారు ముందుగా నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజంగా ఈ హనుమత్ వారాహి ప్రత్యంగిర యజ్ఞస్థలి త్రిశక్తి పీఠానికి ఇట్లా ఎంటర్ అవుతూనే మనకు ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్ అనేది మనలో క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా అమ్మవారిని చూస్తుంటే ఎవరైనా కూడా దండం పెట్టి తీరాల్సిందే అనేంత ఫీల్ అయితే కలుగుతుంది. చాలా 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 బాగున్నారు. సో అసలు ఇంతమంది అంటే 11 మంది అమ్మవారిలో ఎందుకు ఇక్కడ ఉన్నారు ఏంటి అనేది ముఖ్యంగా నాన్న మనం శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని శ్రీమద్దేవి శరన్నవరాత్రులు అంటాం. అమ్మవారు ప్రకృతి రూపంలో మనల్ని ఎలా అనుగ్రహిస్తుందని చెప్పడానికి ఈ నవరాత్రులు చాలు నాన్న. మన చైత్రమాసంలో వసంత నవరాత్రులు వస్తాయి, అదొక ఋతువు. మరలా మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులు వస్తాయి, అదొక ఋతువు. అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి. అలాగే ఆశ్వీజ మాసం శరదృతువు. ఈ ఋతువులో వచ్చేటువంటి నవరాత్రులే శరన్నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మనకి నవరాత్రులు అంటే 9 రాత్రులు. అవును, 9 రాత్రులు. మనకి పంచాంగం అంటే తిథుల హెచ్చు తగ్గుల ప్రకారం ఒక్కొక్కసారి 8 రాత్రులతో కూడుకున్నటువంటి మన దసరా కూడా వచ్చింది, విజయదశమి పండుగతో కూడుకొని. కానీ ఈసారి ఏకంగా 11 రోజుల పాటు, నాకు తెలిసి నేను బుద్ధెరిగిన తర్వాత వచ్చినటువంటి 11 రోజులు వచ్చినటువంటి మొట్టమొదటిసారి వచ్చినటువంటి నవరాత్రులుగా చెప్పుకోవచ్చు. నవరాత్రులు 9 రాత్రులు జరిగిపోతాయి, 10వ రోజున దసరా విజయదశమి పండుగ చేసుకుంటాం. కానీ ఈసారి 10 రాత్రులు అమ్మవారి పూజలు చేసుకుంటూ 11వ రోజు విజయదశమి. విజయదశమికి ఈ నవరాత్రులకు అసలు సంబంధం లేదు, ఒక మాట చెప్పాలి అంటే. ఆ మరుసటి రోజే వచ్చిన పండుగ కాబట్టి మనం అది కూడా కలిపి చేసుకుంటున్నాం. కానీ మరి నవరాత్రులే వచ్చినాయి, 9 మంది విగ్రహాలు, 9 స్వరూపాల్లో అమ్మవారిని కొలవాలి అనేటువంటి ఒక విధానం ఉంది. అందుకనే అసలు మనకు ఉండేటువంటి దుర్గాదేవుల్లో కూడా నవదుర్గలు అని చెప్పేసి 9 మంది దుర్గాదేవులు ఉంటారు. ప్రథమం శైలపుత్రీచి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, సస్యే కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరీచ అష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా. ఇవి 9 మంది దుర్గాదేవులు స్వరూపాలు. నిజంగా చెప్పాలంటే శ్రీశైలంలో ఈ నవదుర్గా స్వరూపంలోనే నవరాత్రులు చేస్తారు. అక్కడ ఇంకెక్కడా కూడా చాలా అరుదుగా చేస్తుంటారు నవదుర్గాదేవి పూజ అనేది. మరి నవరాత్రులకి నవదుర్గా పూజ చేయడం అనేది కరెక్టే, బాగానే ఉంటుంది. కానీ ఈసారి దశరాత్రులు అంటే 10 రాత్రులు వచ్చినాయి కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే, ప్రతి అమ్మవారి స్వరూపం కూడాను దుర్గాదేవి స్వరూపంలోనే 10 మంది అమ్మవారి విగ్రహాలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి పూజ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచన వచ్చింది. మరి 11వ విగ్రహం ఎందుకు విజయదశమి రోజున కూడా పూజ చేస్తాం, సెమీ పూజ చేస్తాం. అంటే ప్రధాన దేవతగా ఒకరోజు బాలాత్రిపుర సుందరి, ఒకరోజు లక్ష్మీదేవి, ఒకరోజు గాయత్రి, ఒకరోజు సరస్వతి, ఒకరోజు చండి, ఇట్లా ఒక్కొక్క అమ్మవారికి పూజ చేసుకుంటూ వెళ్తాం. 11వ రోజు వచ్చేసరికి మనకి అమ్మవారు మూల స్వరూపంగా రాజరాజేశ్వరి మాతగా కనబడుతుంది. అంటే యుద్ధం చేసి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణంగా కనబడుతుంటుంది అమ్మవారు. మరి 10 రాత్రులు పూజ చేయాలంటే 10 మంది అమ్మవార్లు ఉండాలి కదా. అందుకని 10 మంది అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అలాగే 11వ రోజు విజయదశమికి రాజరాజేశ్వరి స్వరూపంలో ఉండేటువంటి అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది.
ఓ మాట చెప్పాలంటే ఈ ఆలోచన కూడా చాలా మంది అడుగుతున్నారు, ఇది ఎలా వచ్చింది మీకు ఆలోచన, మంచి ఆలోచన వచ్చింది అంటే, నాకు తెలిసి చాలా మందికి కూడా ఆలోచనలు ఎక్కడ వస్తాయంటే స్నానాల గదిలో వస్తాయి. అవును, మంచి మంచి ఆలోచనలు అవును, కూడా. నిజమే. నేను అమ్మవారికి ఎలా అలంకరించాలి, ఎలా అమ్మవారికి అలంకరణ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా నాకు ప్రతిసారి కూడాను స్నానాల గదిలోనే వస్తుంది నిజంగా చెప్పాను. ఓ ఫస్ట్ మగ్గు అంటే ఆలోచనలో ఉంటాం మనం, ఫస్ట్ మగ్గు అట్లా మనం నీళ్ళు పోసుకోగానే ఒక ఫ్లాష్ వస్తుంది. అదే రూపాన్ని ఇక్కడ అలంకారం చేయడం చేస్తూ ఉంటాను నేను ప్రతిరోజు కూడా దసరాల్లో. అందుకని ఒక్కోసారి ఒక్కో రకమైనటువంటి అలంకారం మారుతూ ఉంటుంది. మన ఆలోచన అనేది మనం అనుకుంటాం అమ్మవారు బుద్ధి రూపేణ సంస్థిత అని చెప్పి అమ్మవారి చండీలో కూడా వస్తుంది నాన్న. బుద్ధి రూపం ఎవరు అంటే అమ్మవారి. నేను మొన్న ఒక 10 రోజుల క్రితం అమ్మవారి దసరా అలంకారాలు ఎలా చేద్దాం, ఎలా పూజ చేద్దాం ఈసారి అని చెప్పి ఒక మగ్గు ఇలా పోసుకోగానే టీవీ మోగుతుంది. దాంట్లో ప్రథమం శైల పుత్రీచి అని శ్లోకం వినపడుతూ, ఆహా అమ్మవారు అనుగ్రహించింది. శ్లోక రూపంలో టీవీలో వస్తున్నటువంటి ఆ శ్లోకం వినగానే ఓకే ఇలా చేద్దాం ఈసారి. ఇంతవరకు నిజంగా చెప్పాలంటే నాన్న, నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఇలా 10 మంది అమ్మవార్లని ఆవాహన చేసి పూజ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు కాకలేదు. ఇదే మొట్టమొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. అది కూడా మన వారాహి హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి చైతన్యపురి కొత్తపేటలో అమ్మవారి చింతన, ప్రత్యంగర అమ్మవారి చింతన, వారాహి అమ్మవారి చింతన చేయడం అనేది నిజంగా అమ్మవారి అనుగ్రహం కాకపోతే ఇంకేముంటుంది నాన్న. ఆమె ఇచ్చిన ఆలోచన తప్పితే మనం చేస్తున్నాం, మీరు చేస్తున్నారు, మేం చేస్తున్నాం, అసలు ఇవన్నీ కాదు. అమ్మ చేయించుకుంటుంది, అమ్మ చెయ్యమంటుంది, మనం చేస్తున్నాం. ఇదొక్కడే నేను అనుభవిస్తూ ఉంటాను. అంటే నా జీవితం మొత్తం కూడా ఇదే అనుకుంటా. మనం కాదు, మనం ఎవరున్నా చేయడానికి, ఆమె అనుగ్రహించాలి. నేను అలానే నిజంగా ఈ 10 మంది అమ్మవార్ల పూజా విధానం ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళకి దశమాత పరిపూర్ణ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు. అందుకని ఈ స్టేజ్ ఇట్లా చేయడానికి కానీ ఇవన్నీ కూడా 1-2 సార్లు ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించి ఈ మంటపం కట్టేటువంటి వాళ్ళతో కూడా కూర్చొని ఇలా చేద్దాం స్టెప్ బై స్టెప్గా వస్తే అమ్మవారు వస్తే ఇలా బాగుంటుంది. అందులో ఈసారి రాజశ్యామల అమ్మవారి విగ్రహం కూడా నూతనంగా నిన్ననే ఆవిష్కరింపబడింది. మొన్నటిదాకా లేదు ఉత్సవ విగ్రహం, మొన్ననే వచ్చింది మనకి. ప్రత్యంగర అమ్మవారు, వారాహి అమ్మవారు, రాజశ్యామల. వారాహి అంటే మహాలక్ష్మి, ప్రత్యంగర మహాకాళి, మనకి ఏమేమో మహాసరస్వతి. వారాహి అమ్మవారు మన రాజశ్యామల అమ్మవారు అంటే అందుకనే వీణాధారిణి, అమ్మ వీణ పట్టుకునే ఉంటుంది సరస్వతి అమ్మవారి లాగానే. ముగ్గురు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపాలు కాబట్టి వారాహి, ప్రత్యంగర, రాజశ్యామల. మన దేవాలయానికి కూడా హనుమత్ ప్రత్యంగర వారాహి రాబోయే రోజుల్లో రాజశ్యామల యజ్ఞస్థలి త్రిశక్తి పీఠంగా మారుతుంది. 3 శక్తులు. అందులో ఇంకోటి కూడా ఏంటంటే ఈ 3 శక్తులు కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి దేవాలయం ప్రపంచంలో మనదే అని కూడా చెప్పొచ్చు. ఇంతవరకు ఎక్కడ రాజశ్యామల వారాహి సమేత ప్రత్యంగర పరమేశ్వర అమ్మవారి దేవాలయం ఇంతవరకు ఎక్కడా లేదు. వారాహి అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి, ప్రత్యంగర అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి, 2 కలిసి ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. కానీ ముగ్గురు కలిసి ఉన్నటువంటి త్రిశక్తి పీఠం మొట్టమొదటిగా ప్రపంచంలోనే మన దేవాలయం. మా దేవాలయం కాదు, మీ దేవాలయం కాదు, మన దేవాలయం. అందరి గుడి నాన్న. తొందరలో ఆలయ నిర్మాణం కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులు వచ్చి సాయంకాల పూట ఇచ్చేటువంటి హారతులు ప్రత్యేకం నాన్న. 1 నుంచి 11 వరకు 27 హారతులు, 54 హారతులు, 108 హారతులు, అలాగే సింహహారతి, నంది హారతి, త్రిదళ హారతి, మన ఇది ఉంటుంది కదా త్రిదళం, మారేడు దళం, త్రిదళ హారతి, అలాగే త్రిశూల హారతి, నాగహారతి, ఇట్లా అనేక రకాలైనటువంటి హారతులు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరపబడుతూ ఉంటాయి. రాత్రి సమయంలో నవరాత్రి కదా, రాత్రి కాలంలో చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో అది ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చేసేటువంటి హారతులు, అమ్మవారికి ధూపం ఇస్తుంటే అమ్మవారి నిజంగానే అమ్మవారి ఇక్కడ వచ్చిందా అనిపిస్తుంది. ఆ కదలిక మన మనస్సులో తెలుస్తుంది. అమ్మవారు మన మనస్సులోకి ప్రవేశించడం అనేది మనకు అర్థమైపోతుంటుంది. అంత గొప్పగా ఉంటుంది. అంటే గొప్పగా చేయించుకుంటుంది అమ్మ చేయించుకుంటుంది. నేను అమ్మవారని కూడా అన్నాను, అమ్మనే అంటా నేను. నేనంటే మా అమ్మతో పాటుగా నాకు జన్మనిచ్చింది అమ్మ, కానీ మా అమ్మకి జన్మనిచ్చింది ఈ అమ్మ కదా. అసలు అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ సురారులమ్మ చాలా పెద్దమ్మ.
అసలు అంతకు మించి ఇంకేముంటుంది నాన్న. అవును. కాబట్టి నాకు మొదటి నుంచి కూడా అమ్మవారంటే చాలా ప్రీతికరం. నేను చిన్నప్పటి నుంచి, అంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, చిన్నప్పటి నుంచి నాకు అమ్మవారి దర్శనం, అమ్మవారి నోటితో నా నామం, నా పేరు పలకటం, ఆ నామస్మరణ ద్వారా, అంటే అమ్మవారు ఆమె నోటితో, ఆమె గొంతుతో నా పేరు నేను విన్నాను నా చిన్నప్పుడు, నా 13 ఏళ్ళప్పుడు. దేవీ నవరాత్రుల్లో మొట్టమొదటిసారి నేను దేవీ నవరాత్రులు అమ్మవారికి అలంకారం చేస్తున్నటువంటి రోజుల్లో మహర్నవమి రోజున సాక్షాత్ అమ్మవారి నోటి నుంచి నా పేరు వినటం, అమ్మవారి కనుబొమ్మల కదలిక చూడటం, అమ్మవారి రూపాన్ని చూడటం నా చిన్నప్పుడు, నా 13 ఏళ్ళప్పుడు జరిగింది. అప్పటి నుంచి ఈ అమ్మ పిచ్చి పట్టింది. అమ్మ పిచ్చిలోనే ఉన్నాను. పిచ్చి కూడా కాదు, భక్తి మత్తు ఏదనుకున్నా సరే దాంట్లోనే ఉండిపోయాను. కాబట్టి అమ్మ అంటే అందుకని అంత ఇష్టం. ఈ అమ్మవారిని పూజిస్తున్నాము అంటే మన సొంత అమ్మ అంటే ఎంత ఇష్టం ఉంటుందో, ఈ అంటే అమ్మ తత్వం తెలుస్తుంటేనే ఆ అమ్మనైనా ఈ అమ్మనైనా మనం కొలవగలిగే కదా. మనం కన్న తల్లిని మనం గురుస్తున్నాము అంటే ఈ అమ్మ తప్పనిసరిగా మనకు దగ్గర అవుతుంది. ఆ తల్లిని దూరం చేసుకుంటే ఈ తల్లి దూరం అవుతుంది. ఎప్పుడు కూడా కన్న తల్లిని దగ్గర చేసుకుంటూ ఉంటే ఈ అమ్మ కూడా తప్పనిసరిగా ఈ తల్లి కూడా దగ్గర అవుతూ ఉంటుంది. కాబట్టి రాండి, ప్రతి ఒక్కరు రాండి. నిజంగా ప్రతిరోజు మనకి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. పొద్దున్నే చండీ హోమం ఉంది 8 గంటల నుంచి ప్రతినిత్యం. అలాగే అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం ఉంటుంది. అభిషేకం అంటే ఏదో 2 చుక్కల పాలు వేసి కొద్దిగా పెరుగు వేసి ఇలా ఉండదు. అభిషేకం కూడా పరిపూర్ణంగా చేసుకునేటువంటి వారికి మనస్సంతృప్తికరంగా ఉండేంత ద్రవ్యాలతో అమ్మవారి అభిషేకం ఉంటుంది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, గంధం, విభూది, పండరసాలు, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా 3 అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలకి, వారాహి, ప్రత్యంగిర, రాజశ్యామల 3 అమ్మవార్లకి కూడాను చక్కగా అభిషేకం ఉంటుంది. అది భక్తులతో స్వయంగా చేయిస్తాం. చండీ హోమం కూడా స్వయంగా చేయిస్తాం. తర్వాత అమ్మవారి కుంకుమార్చన ఉంటుంది. అందులో ఈ అమ్మవారికి పూజ చేయించుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఒకరోజు మొత్తం ఒకరే పూజ చేయించుకునేటువంటి వాళ్ళని ఉభయదాతలు అంటాను నాన్న. అలా ప్రత్యక్షంగా కూర్చొని చేయించుకోవచ్చు. అభిషేకం ఒకటే కావాలన్నా చేయించుకోవచ్చు, చండీ హోమం కావాలన్నా చేయించుకోవచ్చు, అమ్మవారి కుంకుమార్చన కావాలన్నా చేయించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా అమ్మవారి కుంకుమార్చన, అభిషేకం, ఈ అమ్మవారి చండీ సప్తశతి హోమం 700 శ్లోకాలతో హోమం ఉంటుంది. ఇవన్నీ కూడా పరోక్షంగా కూడా చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేము ఎక్కడో వేరే ఊళ్ళో ఉన్నాం, వేరే దేశంలో ఉన్నాం, మా గోత్రనామాలతో చేయండి. తప్పనిసరిగా గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి ఈ అవకాశం కల్పించబడుతుంది. తప్పనిసరిగా 11 రోజుల పాటు వాళ్ళ గోత్రనామాలతో ఉదయం సాయంత్రం 2 పూట్ల అభిషేకం, చండీ హోమం, కుంకుమార్చన 2 పూటలా ఉంటాయి. రెండిట్లో కూడా 2 పూటలు జరిగేటువంటి అన్ని పూజా కార్యక్రమాల్లో సర్వసేవ అంటాం దాన్ని. దాంట్లో గోత్రనామాలతో చేయించుకునేటువంటి అవకాశం కూడా పరిపూర్ణంగా కలుగజేస్తుంది. అదృష్టం. నిజంగానే ఇలాంటి అవకాశాన్ని మీరు మాకు అందిస్తున్నందుకు కూడా మేము నిజంగా అదృష్టవంతులమే. ఏదైనా కూడా నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను గురువు గారు, మనం మామూలుగా అయ్యవారిని పూజ చేయడం వేరు, అంటే వెంకటేశ్వర స్వామినో, సాయిబాబానో, శివయ్యనో పూజ చేసేసుకుంటాం. కానీ అమ్మవారిని పూజ చేయాలంటే అమ్మవారి అనుగ్రహంతో పాటు మనకి ఏమంటారు నిష్ట, ఇలాంటివన్నీ కూడా ఉంటేనే మన జీవితంలో ఎదుగుతాము. లేదంటే గనక అలాంటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పడం నేను చిన్నప్పటి నుంచి విన్నాను. నిజంగా మీరు ఇంతమంది దేవతల్ని పెట్టి పూజిస్తున్నారు, ఆ అనుగ్రహం మీకు ఉందంటే మేము మీలాంటి వాళ్ళని కలిసినందుకు కూడా నిజంగా అదృష్టవంతులం. మీ అందరూ కుదిరినా కుదరకపోయినా కుదిరించుకొని తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులతో సహా దసరా కాబట్టి మీరు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మీ వాళ్ళందరూ మీ ఇంటికి రావడము జరుగుతూ ఉంటుంది. సో కుదిరించుకొని తప్పనిసరిగా మన ఫణిగిరి కాలనీ చైతన్యపురిలో ఉన్నటువంటి హనుమత్ వారాహి ప్రత్యంగిర యజ్ఞస్థల త్రిశక్తి పీఠం, అది ముందు హనుమత్ వారాహి ప్రత్యంగిర రాజశ్యామల త్రిశక్తి పీఠంగా ఒక గుడి కూడా ఇక్కడ పెద్దది కట్టబోతున్నారు అనమాట. సో అక్కడికి రావచ్చు. ముందుగా అయితే నవరాత్రులకు వచ్చి మీకు కావాల్సినటువంటి అర్చన కానీ, కుంకుమార్చన కానీ, ఇందాక చెప్పినట్టుగా అభిషేకాలు కానీ మీ చేతులతో మీ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా చేసుకోవచ్చు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి అవకాశం రాదు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని ఈ నవరాత్రుల్లో మీరు ఏదైతే కోరుకుంటారో అది కూడా మీ కోరిక తప్పనిసరిగా తీరాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేయండి, దర్శించుకోండి, మీ కోరికల్ని తీర్చుకోండి. గురువు గారు, ఇంకొక సందేహం కూడా, మామూలుగా అయితే మీరు అన్నట్టుగానే ఇప్పటి వరకు కూడా ఎక్కడో మన దేశంలోనే 2 చోట్ల వారాహి ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి అనేది విన్నా నేను కూడా. సో కాకపోతే మీరు వారాహి ప్రత్యంగిర రాజశ్యామల అనేది మొట్టమొదటిగా ఇక్కడ పెడుతున్నారు. దీంతో పాటు ముందుగా ఇంకొకటి కూడా పెట్టారు మీరు, అదే హనుమత్ అని. ఈ హనుమత్ ఏంటి? హనుమతి కూడా ఎందుకు పెట్టారు? ఆ హనుమంతుని కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే
త్రిశక్తి పీఠం దేవాలయం నిర్మించడానికి ఆ. శక్తినిచ్చింది హనుమంతుడు. ఓకే. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని మనం మూలాన్ని మర్చిపోకూడదు కదా. ఆ, ఓకే. నేను హైదరాబాద్ వచ్చింది మొట్టమొదటిగా ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఉమ్, అదే దేవాలయంలో ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను, ఉమ్, అర్చకత్వం చేస్తున్నాను. ఉమ్. ఇంతటి శక్తినిచ్చింది ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. కాబట్టి దానికి మనకి మంచి చేసినటువంటి వారి కృతజ్ఞతాభావం తెలియజేస్తాం. అవును. అలాగే ఆంజనేయ స్వామి వారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చూడండి, జయ హనుమాన్ అనమంటే వాళ్ళు గట్టిగా అరుస్తారు. ఆ, నువ్వు ఎవరివి అంటే నేను జై హనుమాన్ అంటాను. ఎందుకంటే హనుమంతుడు అంటే అది ఒక రకమైన అందరికి అంటే ఇష్టం. ఒక వైబ్రేషన్, Vibe. ఒక శక్తి. ఉమ్, ఆ శక్తిని మనం ఎందుకు వదిలిపెడతాను నేను. అవును. ఆంజనేయ స్వామివారు అంటేనే చాలా ప్రీతికరం నాకు, అమ్మవారితో పాటుగా. ఉమ్, కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామివారు అంటే ఇంకోటి కూడా నాన్న, ఆంజనేయ స్వామివారు అంటే వేరే కాదు, ఈశ్వర అంశ సంభూతుడు ఉమ్. ఈశ్వరాంశ సంభూతుడు. ఆయనకి. అందుకని ఆంజనేయ స్వామివారి అష్టోత్తరంలో కూడా రుద్రవీర్య సముద్భవాయ నమః అని చెప్పి ఒక నామం వస్తుంది. ఉమ్, ఈశ్వరుడి నుంచి పుట్టినటువంటి వాడు అని. ఉమ్, ఇక్కడ అమ్మ అంటే మరి ఆయన కూడా అయ్యేగా ఉమ్, ఉమ్, ఉమ్. ఆంజనేయ స్వామివారు కూడా. కాబట్టి ఆంజనేయ స్వామివారిని వదిలిపెట్టే సమస్య లేదు. దేవాలయం నిర్మించిన తర్వాత కూడా మన మారుతి నగర ఆంజనేయ స్వామి వారి పాదాలు వదిలిపెట్టే సమస్య అంతకంటే లేదు. ఆయన పాద సేవ ఒక్కడే కోరుకుంటా. ప్రతిరోజు సంకల్పంలో, స్వామి నిరంతరం నీ పాదా సేవా దురంధరుణ్ణి నేను తరించాలి, ఈ జీవితం ఇలానే వెళ్ళిపోవాలని కోరుకుంటా. ఉమ్, భక్తులందరికీ కూడా ఇలానే నీ పాదసేవ దొరకాలి నిరంతరం అని చెప్పి భగవంతుడిని సంకల్పం చేసి మరి పూజ చేస్తూ ఉంటాం. ఉమ్, కాబట్టి అందుకనే హనుమత్ ప్రత్యంగిరా వారాహి యజ్ఞస్థలి ప్రస్తుతానికి ఉమ్. రాబోయే రోజుల్లో హనుమత్ ప్రత్యంగిరా వారాహి రాజశ్యామల యజ్ఞస్థలి త్రిశక్తి పీఠంగా మారబోతోంది. ఓకే. సో అర్థమైంది. సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి నిజంగా అదృష్టం, మహాభాగ్యం అనే చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే తప్పకుండా అందరూ దర్శించుకోవడానికి ప్రయత్నించండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి.